రాష్ట్రంలో బడిగంట మోగింది. పిల్లలంతా స్కూళ్లకు పరుగులు తీశారు. అయితే ప్రైవేటు పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే సర్కారీ బడులు మాత్రం వసతుల లేమితో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని క్లాసులకు రెడీ అవ్వగా ప్రభుత్వ స్కూళ్లు మాత్రం అరాకొరా వసతులతోనే పునర్ప్రారంభమయ్యాయి. సర్కారు బడులలో సమస్యల తీవ్రత ఎక్కువైంది. ముఖ్యంగా బడులను ఊడ్చేవారు, కడిగేవారు కరువయ్యారు. దీంతో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్కారు బడుల్లో స్కావెంజర్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో హామీనిచ్చారు. కానీ ఈ హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాచలేదు. దాంతో టీచర్లు స్థానికంగా ఉన్నవారిని పురమాయించి ఊడ్చడం, కడగడం చేయాల్సి వస్తుంది. అయితే పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మరమ్మతుల పనిని మహిళా సంఘాలకు సర్కారు అప్పగించింది. కానీ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పోస్టులకు తగ్గట్టు టీచర్లు లేరు. మొత్తం 1.25 లక్షల టీచర్ పోస్టులుండగా తాజా గణాంకాల ప్రకారం 21,000 పైచిలకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత మార్చి నుంచి రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 11,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి మరో 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో బోధనేతర పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. 26,000 స్కూళ్లలో 4,164 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అటెండర్లు కూడా కేవలం 2,036 మంది మాత్రమే ఉన్నారు. ఇకపోతే టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలవడంతో టీచర్లంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగుతోంది.